అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పోస్టులు అండ్ ఎస్జిటికి పెంచాలని కోరుకుంటున్నాం సార్. 2018 లో డిఎస్సి వదిలారు. అప్పుడు 36 పోస్టులే వదిలారు కదా. అప్పుడు ఊరికిన పెట్టేసినప్పుడు ఏం యూజ్ లేకుండా పోయింది. అలా కాకుండా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో 6000 పోస్టులు ఇచ్చున్నారు. అప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ కి ఎస్జిటికి 100 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు ఈ 16000 పోస్టులలో కూడా ఎస్జిటికి నెల్లూరు జిల్లాకి 100 పోస్టులే ఇచ్చున్నారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు కదా. 6000కి ఏం డిఫరెన్స్ లేదు, 16000కి ఏం డిఫరెన్స్ లేదు. అలా కాకుండా మాకు పోస్టుల సంఖ్య ఎస్జిటికి నెల్లూరు జిల్లాకి పోస్టులు పెంచాలని, ఎటువంటి అన్యాయం జరగకుండా అలా అని ముందు అదొక ప్రాబ్లం. ఎస్జిటికి నెల్లూరు జిల్లాకి పోస్టులు పెంచాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్కెడ్యూల్ మాకు తొందరగా ఇస్తే అంటే దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. స్కెడ్యూల్ ఇచ్చేసాక 1 మంత్ అలా టైం ఇవ్వకుండా అట్లీస్ట్ 90 days ప్రిపరేషన్ కి కానీ రివిజన్ కి కానీ టైం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మెగా డిఎస్ అంటున్నారు కానీ మెగా డిఎస్ అనేది 20,000 పోస్టుల పైన ఉండాలన్నమాట. మెగా డిఎస్ అంటే మెగా అనేది అర్థమైంది 20,000 పోస్టుల పైన ఉండాలా. సరే 16,000 పోస్టులు ప్రకటించారు. అవి 9 నెలల నుంచి కాలం చెప్పుకుంటూ రోజు అసెంబ్లీలో అయితే శాసనసభలో చెప్పుకుంటూ వస్తున్నారే కానీ ఇంతవరకు మా జిల్లాలో మాత్రం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పోస్టులు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయి. కానీ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వాటిల్లో మార్పే లేదు. కానీ మెగా డిఎస్ అన్న తర్వాత ఈ జిల్లాలో ఖచ్చితంగా పోస్టులు అనేది మార్పు రావాలి. వాళ్ళు ఎలా ప్రకటించారో అలాగే ఉన్నాయి కానీ ఏం మార్పు రాలేదు. వాటిని సంఖ్య పెంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం ఒక 90 days కాలపరిమితి ఉండేటట్టుగా ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాను. ఇప్పటికీ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అదే అధికారం రాగానే మేము మొదటి సంతకం డిఎస్ మీద పెడతామని చెప్పారు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ దాని మీద ఎలా మీరు ఎదుర్కొంటున్నారు? చాలా మంది మేము ఇస్తున్నాము ప్రతిపక్షం అడుగుతున్నప్పుడల్లా మేము ఇదిగో డిఎస్ అని అంటున్నారే కానీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. లేదంటే ఏ విధంగా అనేది మాకు కూడా అర్థం కాలేదు. మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రైవేట్ జాబ్స్ మానుకొని డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము. దీనిపైన స్పందించాలి. మేము నిరుద్యోగాల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. మేము ఎక్కడి నుంచో చదువుకొని ఎక్కడో కాలేజీలో పనిచేసుకుంటే ఆయన వదులుకొని ఆర్థిక ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. దీనిపైన కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాం. రాహుల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈరోజు స్థానిక విఆర్సీ సెంటర్ లో డిఎస్సి విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మొదటి సంతకం డిఎస్సి పైన పెడతామని ఈ రోజు ఏరు దాటాక తప్పతగలడమైన సామెతలు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, ఏమయ్యా మీరు అధికారంలో లేనప్పుడు వినపడిన బాధ ఈ రోజు డిఎస్సి అభ్యర్థుల పైన వినపడలేదని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అయ్యా నారా లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించి డిఎస్సి విద్యార్థులకి నెల్లూరు జిల్లాకి 6,000 పోస్టులు ఉన్నప్పుడు 100 పోస్టులే ఈ రోజు 16,000 పోస్టులు వదిలినప్పటికీ 100 పోస్టులు వేస్తుంది. ఈరోజు చాలా సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తా ఉంది. ఈ పోస్టులని 100 పోస్టుల నుంచి 1000 పోస్టులుగా పెంచాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ రానున్నటువంటి రోజుల్లో దీన్ని కానీ విడుదల చేయకపోతే ఏబీవీపీ తీవ్ర రూపం దాల్చి మీ యొక్క కాన్వెన్ ముట్టడించడానికి వెనకాడిపోదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ ఈరోజు నెల్లూరు నగరంలో విఆర్సీ సెంటర్ లో డిఎస్సి అభ్యర్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే 2018 నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ కాలేదు. డిఎస్సి నెల్లూరు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. 2014 నోటిఫికేషన్ తర్వాత 2024 సుమారు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారాన్ని అనుభవించారు తప్పించి నిరుద్యోగ యువతకు కావచ్చు, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపలేదు. అయితే 2019 అధికారంలో ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 వరకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, అదిగో కోతి అన్నట్టుగా ఒక్క నోటిఫికేషన్ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి కారణంగానే ఈ రోజు 2024లో వాళ్ళ యొక్క అధికారాన్ని కూకట్వేలతో ప్రకటించి డిఎస్సి అభ్యర్థులు మొత్తం ఒక తాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ లో ఎన్నుకొని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి చేసుకుంటే ఆ యొక్క విద్యాశాఖ మంత్రి అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇచ్చినటువంటి అనేక హామీల్లో నేను అధికారంలోకి వస్తే, మా యొక్క ప్రభుత్వ అధికారంలోకి వస్తే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా ఉన్నారు. నిజమే పెట్టారు కానీ ఆ యొక్క ఆచార రూపంలో మాత్రం డిఎస్సి అమలు మాత్రం నత్తనడుగానే సాగుతుంది అని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తోంది. ఎన్నోసార్లు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు తప్పించి ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతోంది. ఎంతో మంది మధ్య తరగతి పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక హాస్టల్లో ఉండలేక
నగరానికి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు ఆ వర్గీకరణ అని చెప్పి ఈ వర్గీకరణ అని చెప్పి కోర్టు కేసులు అని చెప్పి కళ్ళబొల్లు మాడని చెప్పి కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు తప్పించి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నిజమైన అభ్యర్థులకి న్యాయం దక్కేదన్నా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒకటే చెప్పుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడినటువంటి డిఎస్సి వారి బాగా అధికార పక్షానికి వచ్చిన తర్వాత ఎందుకు కనబడట్లేదని చెప్పేసి నారా లోకేష్ గారిని డిఎస్సి అభ్యర్థుల తరపున ఏబీ ప్రశ్నిస్తోంది. కాబట్టి వెంటనే యొక్క ముద్రను తెలివి అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు. కానీ అవి నిజ రూపంలో ఆచరణలో పెట్టే విధంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది, డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తుంది. కాబట్టి త్వరితగతిన డిఎస్సి అభ్యర్థులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఒక డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. సో మీడియా ప్రతినిధులకి నా నమస్కారం. సో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున చిన్న మనమండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ మీద ఫస్ట్ సైన్ చేశారు, కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి స్పందన లేదు. ఇంకోటి ఏంటంటే ఈ జీవో నెంబర్ 117 రద్దు వల్ల ఈ ఎస్జిటి పోస్టులు పెరిగి రిమైనింగ్ పోస్టులు తగ్గించే అవకాశం ఉంది. అలా కాకుండా ఏదైతే 16,400 పోస్టులు మీరు నోటిఫికేషన్ ఇచ్చారో అది అంతకుముందు చెప్పారో అన్ని పోస్టులు ఒక్క పోస్టు కూడా తగ్గకుండా దానికన్నా ఎక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇంకా కొన్ని ప్రైవేట్ రంగాల్లో పాఠాలు చెప్తూ ఉన్నారు. సో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల వ్యవధి మాత్రం ఇస్తానని చెప్తున్నారు. అలా కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు కనీస సమయం అట్లీస్ట్ ఒక 3 నెలలైనా సరే సమయాన్ని కేటాయించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.